వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు తమ సైట్లో పవన్ పంచులకు డైరెక్ట్ గా కౌంటర్లు ఇచ్చారు. కానీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం వ్యాఖ్యలకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా రండి దొరా, కానీ ముందు వచ్చిన వస్తారా, పొత్తుతో వస్తున్నారా లేదా సింగిల్ గా వస్తున్నారా అనేది చెప్పిరండి అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. అంతేకాకుండా ఎప్పుడు ఉపయోగించే జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ ను కూడా పేర్కొన్నారు. అయితే ట్వీట్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు తమ సైట్ లో పవన్ పంచులకు డైరెక్ట్ గా కౌంటర్లు ఇచ్చారు. కానీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ వ్యాఖ్యలకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడమని, అసలు నువ్వెవరు, తమిళనాడువో తెలుగోడివో కన్నడవాడివో అని ప్రకాష్ రాజు బండ్ల ప్రశ్నించారు. నీ ఊరు ఏది, నీ కథ ఏంటి అంటూ మండిపడ్డారు. ప్రతి ఇష్యూలో జడ్జిమెంట్ ఇవ్వటానికి నువ్వేమైనా కలెక్టర్వా, దేశ ప్రధానివా, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకని కౌంటర్ ఇచ్చారు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించు అని ప్రకాష్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ రిప్లై ఇచ్చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ 3 రోజుల క్రితం ప్రకటించడం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సందర్భంలో రాజకీయంగా సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించేటువంటి నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంట్రీపై మరొకసారి తనదైన స్థాయిలో ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించుకొని ఘాటుగా సెటైర్లు వేశాడు. మీరు వస్తానంటే మేము వద్దంటామా రెండు ద్వారా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తారా లేదా పొత్తులతో కలిసి వస్తారా లేదా సింగిల్ గా వస్తారా అంటూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ అంటే తనదైన మార్క్ లో జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ ఎక్స్ వేదిక్ గా ప్రకాష్ రాజు ట్వీట్ చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజు వ్యంగ్యంగా ట్వీట్ చేసినటువంటి అంశంలో బండ్ల గణేష్ అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ తనదైన దైవంగా నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎవరైనా విమర్శిస్తే నేరుగా ఆయన కూడా విమర్శిస్తారు. ఇదే క్రమంలో ప్రకాష్ రాజు ట్వీట్ మీద తాను కూడా విరుచుపడ్డాడు. అసలు ప్రతి విషయంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి ప్రకాష్ రాజు ఎవరు అని చెప్పి బండ్ల గణేష్ ప్రశ్నించారు. నువ్వు తెలుగుడివా, తమిళోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి అంటూ కూడా ఆయన ప్రకాష్ నాయుడు నిలదీశారు. సమాజంలో జరిగే ప్రతి అంశంలో వేలు పెట్టడానికి నువ్వేమి కలెక్టరా లేదా దేశానికి ప్రధానమా లేకపోతే తాను చూసుకోవాలి కానీ ఇక్కడ హీరోలాగా ఫీల్ అవుద్దంటూ ప్రకాష్ రాజ్ని హెచ్చరించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ముందు తన అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించాలంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగానే ప్రకాష్ రాజ్కి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా తిరుపతి లడ్డు వ్యవహారంలోనూ సనాతన ధర్మం, హిందీ భాష వివాదం వంటి అంశాలపైన గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు టార్గెట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ తెలంగాణ అంశంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది జనసేన చెప్పి ప్రకటించడంతో ప్రకాష్ రాజు వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఎక్స్ప్రెస్ గా ట్వీట్ చేశారు. అయితే బండ్ల గణేష్ స్పందించారు కానీ జనసేన వర్గాల నుంచి ఇంకా ట్వీట్ రాలేదు. పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు వ్యాఖ్యల మీద రిప్లై ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ గణేష్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు తమ సైట్ లో పవన్ పంచులకు డైరెక్ట్ గా కౌంటర్లు ఇచ్చారు. కానీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ వ్యాఖ్యలకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా రండి దొరా, కానీ ముందు
ఉత్తుత్తినే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా అనేది చెప్పిరండి అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. అంతేకాకుండా ఎప్పుడు ఉపయోగించే జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ ను కూడా పేర్కొన్నారు. అయితే ట్వీట్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడమని, అసలు నువ్వెవరు, తమిళోడువా, తెలుగుడువా, కన్నడవాడువా అని ప్రకాష్ రాజ్ ను బండ్ల గణేష్ ప్రశ్నించారు. నీ ఊరి ఏది, నీ కథ ఏంటి అంటూ మండిపడ్డారు. ప్రతి ఇష్యూలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా, దేశ ప్రధానివా, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకని కౌంటర్ ఇచ్చారు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించు అని ప్రకాష్ రాజ్ ట్వీట్ కి బండ్ల గణేష్ రిప్లై చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు తమ సైట్లో పవన్ పంచ్లకు డైరెక్ట్ గా కౌంటర్లు ఇచ్చారు. కానీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ వ్యాఖ్యలకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా అనేది చెప్పిరండి అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. అంతేకాకుండా ఎప్పుడూ ఉపయోగించే జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ ను కూడా పేర్కొన్నారు. అయితే ట్వీట్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడమని, అసలు నువ్వెవరు, తమిళోడువా, తెలుగుడువా, కన్నడవాడువా అని ప్రకాష్ రాజ్ ను బండ్ల గణేష్ ప్రశ్నించారు. నీ ఊరి ఏది, నీ కథ ఏంటి అంటూ మండిపడ్డారు. ప్రతి ఇష్యూలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా, దేశ ప్రధానివా, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకని కౌంటర్ ఇచ్చారు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించు అని ప్రకాష్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ రిప్లై చేశారు. వచ్చే పోటీ చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిందని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల కిందట పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో కూడా ట్విట్టర్ వేదిక ద్వారా కూడా కొంతమంది ఆయనకు గట్టిగా కౌంటర్గా కూడా ఇచ్చే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఏదైతే ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదిక ద్వారా కూడా కౌంటర్ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. రండి ద్వారా రండి, కానీ వచ్చే ముందు అంటే పొత్తుతో వస్తారా, సింగిల్ గా వస్తారా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదిక ద్వారా కూడా కౌంటర్ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు సింగిల్ గా వచ్చే మీరు ఈసారి అక్కడ ఏపీలో మాత్రం పొత్తుతో మీరు అధికారంలో ఉంటే ఇక్కడ తెలంగాణలో రాజకీయ పరంగా కూడా సింగిల్ గా వస్తామనడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అటు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదిక ద్వారా కూడా అటు పవన్ కళ్యాణ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రకాష్ రాజ్ కౌంటర్ కి సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా అటు కౌంటర్ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ ఘాటుగా కూడా కౌంటర్ ఇచ్చారు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టమని, అసలు నువ్వెవరివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, అసలు నీ ఊరు ఏది, కథ ఏంది అంటూ కూడా గట్టిగా మండిపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే
ప్రతి ఇష్యూలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానివా లేకపోతే కలెక్టర్వా అంటూ కూడా అటు ఎక్స్ వేదిక ద్వారా కూడా అటు బండ్ల గణేష్ ప్రకాష్ రాజు కూడా కౌంటర్ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. నీ బతికే పని లేకపోతే వేరే పని చూసుకో, అందరి విషయాల్లో తల దూర్చడం ఏంటని చెప్పేసి అటు ప్రకాష్ రాజ్కి కూడా బండ్ల గణేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క కూడా ప్రతి దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడానికి అసలు అర్హత ఏంటని చెప్పేసి ఆయన ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. నీ అడ్రస్ నువ్వు తెలుసుకున్న తర్వాత ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించని చెప్పేసి ఘాటుగా కూడా అటు ఎక్స్ వేదిక ద్వారా కూడా బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చినారు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు తమ సైట్లో పవన్ పంచ్లకు డైరెక్ట్ గా కౌంటర్లు ఇచ్చారు. కానీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ వ్యాఖ్యలకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా అనేది చెప్పిరండి అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. అంతేకాకుండా ఎప్పుడూ ఉపయోగించే జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ ను కూడా పేర్కొన్నారు. అయితే ట్వీట్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడమని, అసలు నువ్వెవరు, తమిళోడువా, తెలుగోడువా, కన్నడవాడివా అని ప్రకాష్ రాజ్ ను బండ్ల గణేష్ ప్రశ్నించారు. నీ ఊరు ఏది, నీ కథ ఏంటి అంటూ మండిపడ్డారు. ప్రతి ఇష్యూలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా, దేశ ప్రధానివా, నీ బతుకి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకని కౌంటర్ ఇచ్చారు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించు అని ప్రకాష్ రాజ్ ట్వీట్ కు బండ్ల గణేష్ రిప్లై చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు తమ సైట్లో పవన్ పంచ్లకు డైరెక్ట్ గా కౌంటర్లు ఇచ్చారు. కానీ నటుడు ప్రకాష్ మాత్రం పవన్ వ్యాఖ్యలు కూడా ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే టాపిక్ పై మనతో పాటు డిస్కస్ చేయడానికి మా కొలీగ్ ఉదయ్ లైవ్ లో ఉన్నారు. ఉదయ్, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిపై ప్రకాష్ రాజ్ కౌంటర్ కానీ, బండ్ల గణేష్ కౌంటర్ కానీ, దీన్ని అంతా ఎలా చూడాలంటారు? ఎస్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారుతుందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే మొదట పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనప్పుడు కూడా ఎవ్వరు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ ఏపీలో పొత్తుతో పాటు అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా అటు అనేక కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా ఇటు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం ఏంటని చెప్పేసి పలు రాజకీయ నాయకులు కూడా దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే గత 2 రోజుల కింద ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ ప్రకారం కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటని చెప్పేసి ఇప్పటికే పలు రాజకీయ నాయకులు కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం రెచ్చగొట్టడానికి అని చెప్పేసి వారు భావిస్తున్నప్పటికీ మేము మత సామర్థ్యాలకు అతీతంగా కూడా మేము జనసేన తెలంగాణలో పోటీ చేస్తుంది. జనసేన తెలంగాణలో అడుగడుగున తిరిగింది. నాకు ఆంధ్ర కన్నా తెలంగాణనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి ఒక పక్క చెప్తున్నప్పటికీ మరో పక్క కూడా 2 రాష్ట్రాల విభజన ప్రక్రియలోనే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి అప్పట్లోనే నేను చెప్పానని అటు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని బట్టి అటు తెలంగాణపై ప్రేమ ఉందని ఒక పక్క చెప్తున్నారు, మరో పక్క తెలంగాణపై అంటే ఈ 2 రాష్ట్రాలు విభజించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి మరో పక్క కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ 2 కోణాలను చూసుకుంటే తెలంగాణ మేధావులు కావచ్చు, తెలంగాణ రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా అంటే ఇది పక్క తెలంగాణ వ్యతిరేకం అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే జనసేన కార్యకర్తలు తమ నాయకుడు ఆదేశాల మేరకు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిందే తెలంగాణలో మొదటి అంటే
గత కొన్ని ఎలక్షన్లో కూడా జనసేన పోటీ చేసినప్పటికీ ఒక్క సీటుకు మాత్రం గెలిచింది. కానీ ఆ సీటు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఇప్పటికే జనసేన కార్యకర్తలు మాత్రం మేము మా అధినేత ఆదేశిస్తే మాత్రం ఎక్కడైనా పోటీ చేసాం, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా జనసేన ముందుంటుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ప్రభుత్వంపై పోరాడుతుంది, అంటే ప్రజల పక్షాన నిలబడుతుంది అని చెప్పేసి అటు జనసేన కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్తా ఉంది. దీన్ని సంబంధించిన అంటే కొందరు మాత్రం కొంతమంది రాజకీయ నాయకులు ఘాటుగా దీనిపై స్పందించారు. ఎందుకనంటే ఏపీలో మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అక్కడ అనేక హామీలు ఇచ్చారు. అనేక హామీలు ఇచ్చినట్టు నెరవేర్చకుండా ఇక్కడ తెలంగాణకు వచ్చి రాజకీయం చేయడం ఏంటని చెప్పేసి వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఎక్స్ వేదిక ద్వారా కూడా అటు నటుడు ప్రకాష్ రాజు కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడ్డారు. అంటే మీరు వస్తున్నారు కరెక్టే, ఏపీలో మాత్రం పొత్తుతో సహా మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఇక్కడ మాత్రం మీరు మన ప్రెస్ మీట్ పెట్టి మేము సింగిల్ గానే పోటీ చేస్తాం, ఎవరు ఆపుతారో మేము చూస్తాం, ఇది మీ అయ్య జాగిరానని చెప్పేసి ఒక మాట సందర్భాన్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఆ మాటతో పోలిస్తే ఏపీలో మాత్రం మీరు పొత్తులో ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు సింగిల్ గా వస్తున్నారు, మీరు పొత్తుతో వస్తారా సింగిల్ గా వస్తారా, మళ్ళీ దాన్ని వివరణ ఇచ్చి తెలంగాణలో తిరగండి అని చెప్పేసి అటు ప్రకాష్ రాజ్ చెప్తున్నప్పటికీ దీనిపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్కి గట్టి కౌంటర్ గానే ఇచ్చారు. ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి విషయాన్ని అడగడానికి మీరెవరు, మీ ప్రాంతం ఏంది, మీ భాష ఏంది, మీ రాష్ట్రం ఏంది, తెలుగు, తమిళ, కర్ణాటక, మలయాళమా, ఇలా ఏ రాష్ట్రం అనేది చెప్పిన తర్వాతనే నువ్వు బదిలీ, ప్రతిదీ జడ్జిమెంట్ చేయడానికి నువ్వెవరు అసలు అని చెప్పేసి అటు ఘాటుగా కూడా ప్రకాష్ రాజుకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. మరోపక్క ఇప్పటికే ఇదే అంశంపై గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద చర్చనే నడుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏపీలో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ కూడా మాట్లాడారు. తెలంగాణలో ఉన్నంత పట్టుదల ఏపీలో లేదు ఎందుకు అని చెప్పేసి అటు ఏపీ ప్రజలను కూడా ఒక మాట అయితే అడిగారు. దాంతోపాటు తెలంగాణలో పాగ వేయడానికి మాత్రం పెద్ద ఎత్తున భారీ ప్లాన్ తోనే ఇక్కడ చేరుకున్నారని చెప్పేసి పలు రాజకీయ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా ఇప్పటికే అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు అన్ని పార్టీల నాయకులు మాత్రమే తెలంగాణ ఆవిర్భావం రోజున మాత్రం ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని వివరించడం పట్ల పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఆవిర్భావం రోజే ఇలా మీ అయ్య జాగిర అనే వర్డ్ వాడడం కూడా తీవ్రంగా దుమారం రేపుతుంది. ఇదే అంశంపై ఈరోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. పలు మేధావులు కూడా ఈ అంశానికి సంబంధించిన తీవ్ర దుమారం కూడా రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే కానీ ఇలా కొనసాగితే ఇటు జనసేన కార్యకర్తలు కూడా మేము ఎక్కడ తగ్గం అనే విధంగా కూడా అటు మా బాస్ అధినేత ఆదేశించారు కాబట్టి మేము మా పనులలో నిమగ్నమవుతాం, అటు ప్రతి సమస్యపై పోరాడతాం, ఊరూరు తిరుగుతాం, వాడ తిరుగుతాం, ప్రజల్లో మమేకమవుతాం, ప్రజా సమస్యలపై పోరాడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి వారు చెప్తున్నప్పటికీ అటు కాంగ్రెస్ నాయకులు, అటు ప్రభుత్వ పెద్దలు కూడా ఇప్పటికే వారు స్పష్టంగా చెప్పారు. ఏది అని అంటే అటు మీరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజలంతా ఒక పండుగ వాతావరణం లాగా జరుపుకుంటుంటే ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడడం సబబు కాదని చెప్పేసి మేము అన్నాము. తర్వాత ఏదైనా రోజు మీరు సభ పెట్టుకోవచ్చు, సభ కాకపోతే పెద్ద జనసేన సైనికులతో పెద్ద ఏదైనా సభ పెట్టుకోండి అని చెప్పేసి మేము అన్నాం తప్ప ఈ సభ ఇదే రోజు పెట్టడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాము క్లియర్ గా. ఫస్ట్ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ చూసుకున్నట్టయితే, మీరు వస్తారంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా అది చెప్పండి అంటూ జస్ట్ ఆస్కింగ్ ట్యాగ్ తో అయితే మనకి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ ఇంకొకటి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కూడా ఒకసారి చూసుకుందాము. ఏ విషయం వచ్చినా నువ్వు నీ బతుక్కి, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి అంటూ బండ్ల గణేష్ అయితే ట్వీట్ చేయడం మనకు క్లియర్ గా కనిపిస్తోంది. బండ్ల గణేష్ ట్వీట్ మరొకసారి చూసుకున్నట్టయితే, తమిళోడువా, తెలుగోడువా, కన్నడవాడువా అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేయడం మనకి క్లియర్ గా కనిపిస్తోంది. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడం అనేది కూడా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అయితే మనం చూస్తున్నాము. మనం ఒకసారి ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ గా చూద్దాము. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ అయితే
మీరు వస్తానంటే మేము వద్దంటామా? రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా అది చెప్పండి అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ అయితే మనకి క్లియర్ గా చూస్తాము. అండ్ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కూడా మరొకసారి చూద్దాం మనం. బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఏంటంటే, నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడం అని, అసలు నువ్వెవరు, తమిళోడువా, తెలుగోడువా, కన్నడవాడువా అని ప్రకాష్ రాజ్ను బండ్ల గణేష్ అయితే ప్రశ్నించినట్టు మనం క్లియర్ గా చూస్తున్నాం. తిరుమల శ్రీవారిని హీరో